లెనిన్ అబ్సల్యూట్ ట్రస్టింగ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో నడిచే స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా ఫిలిం. ఇక మూడో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 18 days జాతర, మహాభారతం రెఫరెన్సెస్, విలేజ్ పాలిటిక్స్ మీద ఒక సింపుల్ లవ్ స్టోరీ ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే పాయింట్ మీద ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ లో డైరెక్టర్ మురళీ కిషోర్ కంప్లీట్ గా విలేజ్ బ్యాక్డ్రాప్ ని, ట్రెడిషన్స్ ని, పాలిటిక్స్ ని అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. స్టార్టింగ్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అన్ని లేయర్స్ మెల్లగా కనెక్ట్ అవుతాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవడం వల్ల ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా సెకండ్ హాఫ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ హీరోయిన్ లవ్ ట్రాక్ మాత్రం ఇంకొంచెం బెటర్ గా డెవలప్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. సాంగ్స్ కూడా స్టోరీ ఫ్లో ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ షార్ప్ స్క్రీన్ ప్లే, మైండ్ గేమ్స్, హీరో విలన్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. విలన్ డామినేషన్ నుంచి హీరో కంబ్యాక్ వరకు స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్ గా మెయింటైన్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర ఫస్ట్ హాఫ్ లో క్యాజువల్ గా చూపించిన చిన్న చిన్న డీటెయిల్స్ ని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేయడం హైలైట్ గా ఉంటుంది. ట్విస్ట్, డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తాయి. కానీ హీరో అండ్ హీరోయిన్ ఎమోషన్ ట్రాక్ సైడ్ కి వెళ్ళిపోవడం వల్ల మూవీలో ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా క్లైమాక్స్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా సాలిడ్ గా ఉంటాయి. లాజికల్ రిజల్యూషన్స్, ఎలివేషన్స్ అండ్ మాస్ మూమెంట్స్ అన్ని ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా కూడా క్లైమాక్స్ సీక్వెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేని కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, రగ్గుడ్ లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. భాగ్యశ్రీ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే క్యారెక్టర్ ఏ స్కోప్ లిమిటెడ్ గా ఉన్నా కూడా తన రోల్ ని డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. విలన్ క్యారెక్టర్ అనేది సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ లో ఒకటి. రైటింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు అవుట్ స్టాండింగ్. శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరరావు, గడప్ సింగ్ తో పాటు సపోర్టింగ్ క్యాస్ట్ లో వాళ్ళందరూ నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమన్ బ్యాక్గ్రౌండ్స్ కో సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్ అండ్ క్లైమాక్స్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తుంది బీజిఎం అనేది. అక్కడక్కడ కొంచెం బీజిఎం లౌడ్ గా అనిపించినా ఓవరాల్ గా మాత్రం ఒక మంచి బీజిఎం ఇచ్చాడా అని అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ వినడానికి బాగుంటాయి, కానీ స్క్రీన్ ప్లే ఫ్లో ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. విజువల్ విజువల్స్, లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ అన్ని చాలా రిచ్ గా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ మురళీ కిషోర్ రైటింగ్ అండ్ క్యారెక్టర్ సెటప్ మీద మంచి గ్రిప్ చూపించారు. రస్టిక్ వరల్డ్ ని కన్వీనియన్స్ గా ప్రెజెంట్ చేశారు. కొన్ని ఎమోషనల్ పర్సన్స్ ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే సినిమా ఇంకా వేరే లెవెల్ లో ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ అన్ ఎవరేజ్ ఫిలిం. మెయిన్ గా ఎమోషనల్ మూమెంట్స్ లో కొంచెం తేడా కొట్టింది. రెండో మూవీ తన ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వకపోయినా డెఫినెట్లీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రస్టిక్ డ్రామా అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ క్యారెక్టర్ రైటింగ్, ఎంగేజింగ్ సెకండ్ హాఫ్, తమన్ పవర్ఫుల్ బీజిఎం అండ్ అఖిల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.